ఉద్ధవ్ ఠాక్రే యొక్క 30 ఇయర్స్ ఆఫ్ డామినెన్స్ ని బీజేపీ పార్టీ అండ్ బీజేపీ పార్టీ యొక్క అలయన్స్ మొత్తం మట్టి కలిపేసింది. మన పక్కనున్న మహారాష్ట్రలో 29 మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే ఎలక్షన్స్ అయితే జరిగాయి. అయితే బీజేపీ 29 మున్సిపల్ కార్పొరేషన్స్ లో 23 మున్సిపల్ కార్పొరేషన్స్ లో మెజారిటీ ఆఫ్ సీట్స్ అయితే సొంతం చేసుకుంది. ఇందులో టోటల్ గా 2869 కార్పొరేటర్ సీట్స్ అయితే ఉన్నాయి. అందులో బీజేపీ 1425 సీట్స్ అయితే గెలుచుకుంది. కానీ ఇప్పుడు అందరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే బీజేపీ బీఎంసీలో విన్ అయింది అని అయితే అంటున్నారు. అసలు ఏంది బీఎంసీ? అయితే ఈ 29 మున్సిపల్ కార్పొరేషన్స్ లో బీఎంసీ అనేది రిచెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్. 30 ఇయర్స్ నుంచి ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన పార్టీ అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ అయితే రూల్ చేసేది. ఈ బీఎంసీ కార్పొరేషన్ లో టోటల్ 227 కార్పొరేటర్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో బీజేపీ పార్టీ 89 సీట్స్ అయితే విన్ అయింది. అండ్ ఏక్నాథ్ షిండే వాళ్ళ శివసేన పార్టీ అయితే 29 సీట్స్ అయితే గెలుచుకుంది. అయితే బీజేపీ పార్టీ అండ్ ఏక్నాథ్ షిండే వాళ్ళ శివసేన పార్టీ వీళ్ళిద్దరు అలయన్స్ లెక్క ఫామ్ అయి 114 మ్యాజిక్ ఫిగర్ అయితే క్రాస్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ 65 సీట్స్ అయితే గెలుచుకుంది అండ్ కాంగ్రెస్ పార్టీ అలయన్సెస్ 24 సీట్స్ అయితే గెలుచుకున్నాయి. నెక్స్ట్ మన తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మరి దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? కింద కమెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా చెప్పండి.